నమస్తే, నేను మీ వెంకటరెడ్డిని. వెల్కమ్ టు దోర్నాల స్టార్ స్టూడియో. మిత్రులారా, ఒక చేను అయితే ఒక మహిళా రైతు చేను ఇది. ఆ రైతు అయితే దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ విపరీతంగా కూడా పెట్టుబడి పెట్టింది, అన్నీ చేసింది. కానీ వాతావరణం క్లైమేట్ సంబంధించి కావచ్చు, సరే కారణాలు ఏవైనా కానీ తన చేలో జెమినీ వైరస్ ఎంత ఉధృతంగా వ్యాపించిందో ఒకసారి చూడండి. మీకు నేను చేను చూపిస్తాను. ఆ చేను చూపించిన తర్వాత నేను మీకు మిగతా విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే రీసెంట్గా ఈ చేన్ని మన పరిశీలనలోకి వచ్చిందన్నమాట. ఇది ఒకసారి చూడమనుకుంటే మన దాకా పరిశీలనలోకి వస్తే దీన్ని మనం పరిశీలించడానికి వచ్చాము. దాంతోపాటు కొన్ని ప్రోడక్ట్స్ కూడా తెప్పించాము దీనికోసం సపరేట్గా. బయట నుంచి ఎక్కడో కొంచెం వేరు కొన్ని ఇబ్బందులకు లోనవి కూడా కొన్ని ప్రోడక్ట్స్ని అయితే మనం బయట నుంచి తెప్పించడం జరిగింది. ఇదనమాట. ఈ చైన్ని మీకు చూపిస్తాను. ఈ చైన్ మీద మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయండి నాకు కొద్దిగా. ఎందుకంటే ఇది నేను అనుకోవటం ఇంత స్టేజ్లో ఇంత క్రిటికల్గా ఉన్న చైన్ అయితే కష్టసాధ్యమే. ఇది విపరీతంగా దాదాపు 85% బొబ్బర్ అటాక్ అయింది. బట్ రైతు ఏమంటున్నారంటే కాస్త ఏదైనా అవకాశం ఉందేమో, ఇంత చేసి ఇప్పుడు వదిలేసుకోలేను కదా అంటున్నారు. సో తన యొక్క రిక్వైర్మెంట్ కోసం ఇది ఒకసారి ప్రయత్నం ఎంత మాత్రం తప్ప ఇదైతే నేనైతే వద్దు అన్న ఆలోచన మీదనే ఉంది నా మనసు కూడా. ఒకసారి ఈ చైన్ మీకు చూపిస్తాను. దీని మీద సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు కానీ మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఇవ్వమని కోరుకుంటున్నాను. ఒకసారి ముందుగా మనం చైన్ చూద్దాం పాండి మిత్రులారా. ఆమె మిత్రులారా ఈ యొక్క చైన్ యొక్క రైతు ఈ చైన్ వేసిందనమాట. ఇది సుమారుగా 1.5-2 ఎకరాలు ఉంటుంది. ఒకసారి మీకు చైన్ చూడండి మిత్రులారా. బొబ్బర ఆల్మోస్ట్ ఆల్ ప్రతి చెట్టుకి ఇలా నేను చూపించుకుంటూ పోతే ప్రతి చెట్టుకి అటాక్ అయింది. ఇంకా చూడండి చాలా మట్టి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 80-90% అటాక్. ఇప్పుడు దీనికి లేదనుకుందామంటే ఇదిగోండి బొబ్బర. మళ్ళీ ఇదిగో ఈ చెట్టుకి చూడండి. ఇలా ఆల్మోస్ట్ ఆల్ చెట్లు అయితే బాగా రావడానికి వచ్చినాయి, కానీ ప్లస్ బొబ్బర అయితే విపరీతంగా అటాక్ అయిపోయింది. 90-80% అనమాట. మొత్తం చైన్ అంతా అంతే వ్యాపించింది పాపం. అయితే పెట్టుబడి పెట్టడానికి కూడా విపరీతంగా పెట్టింది పాపం. పెట్టుబడి విషయంలో తేడా చేయలేదు. దానికి అన్ని విధాలా కేర్ తీసుకున్నప్పటికీ కూడా తను ఒక మంచి రైతే, తన గత నుంచి కూడా పండిస్తున్నటువంటి రైతే. బట్ కాకపోతే విపరీతంగా అటాక్ అయింది, దాన్ని కంట్రోల్ అవ్వలేదు. ఈ చైన్కి అయితే మనం ఇచ్చే ప్రిఫరెన్స్ అయితే ఇది కొంచెం కష్టసాధ్యమే అని చెప్తున్నా. ఏదో పూత వస్తుందేమన్నా కాతుకోత పెట్టుబడి వెళ్తుందేమన్నా ఆలోచన మీద తను ఉంది పాపం. ఆ ప్రయత్నంలోనే మనం భాగంగా ఈసారి కొద్దిగా ప్రోడక్ట్స్ తెప్పించి దీని మీద మనం ఒకసారి ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతో చేస్తున్నాం అనమాట. అయితే ఆ ప్రోడక్ట్స్ నేను మీకు చూపించట్లేదు. కారణం ఏంటంటే అది కొంచెం డిఫికల్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చాం కాబట్టి దీని మీద అసలు ఏదైనా కష్టమే. బట్ ఒక ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. ఇది ఏదన్నా అవకాశం వస్తుందేమోనని. బాగా తన వర్షం వింటే ఎంత పెట్టుబడి పెట్టానో, ఎంత నష్టపోతున్నాం పరిస్థితి. ఈరోజు చూడండి ఒకసారి పట్లు కొమ్ముకునే స్టేజ్లో ఉంది. పూత లేదు, కాపు లేదు, చెట్టుకి పూత లేదు, కాపు లేదు, బొబ్బరొచ్చి కూర్చుందనమాట. పెట్టుబడి బాగా అయింది. మరి పరిస్థితిలో తన యొక్క బాధని మనం వర్ణనాతీతం అనమాట, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు పాపం. తన బాధను కూడా ఆ విధమైన పరిస్థితుల్లో ఉందన్నమాట. చూడండి ఒకసారి రైతులు ఎంత బాధపడుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నదానికి మనం ఏమన్నా సలహా ఇవ్వగలమా అనేది ఒక పెద్ద సమస్య ఇక్కడ. సో మీకు తెలిసినటువంటి ఏదైనా సలహాలు కానీ మంచి ఒపీనియన్ మీ యొక్క విషయం ఉంటే కామెంట్ చేయమని కోరుకుంటున్నాను. వాస్తవంగా అయితే ఈ చైన్కి ఇప్పుడు దాకా సుమారుగా 1 లక్ష రూపాయల పైన పెట్టుబడి పెట్టి ఉంటుంది మిత్రులారా. అది పురుగు మందులు కావచ్చు, అరకలు కావచ్చు, ఏదైనా సరే మొత్తం మీద 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టింది. బట్ కాకపోతే చెట్టుకి పూత లేదు, కాపు లేదన్నమాట. ఇది ఆ రైతు యొక్క బాధని మీకు ఎలా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇక ఒకసారి చైన్ ఓవరాల్గా మొత్తం మనం చూసినంత లెక్క ఇంక ఇదే బాపత అనమాట. ఇలాగే బొబ్బర అంతా వ్యాపించింది. మినిమం 3-4 డేస్కే కూడా స్ప్రేయింగ్లు చేసిందనమాట. చేసినా కానీ ఉపయోగం లేనటువంటి పరిస్థితిలో ఉందన్నమాట. ఇది చైన్ సుమారుగా 1.5-2 ఎకరాలు బిట్టట్టుంది. ఇది పరిస్థితి మిత్రులారా. అదే మిత్రులారా, ఓవరాల్గా అయితే ఈ విషయం ఇది పాపం ఎంతో ఇబ్బందితో ఇది మన దృష్టికి వచ్చింది. ఇది కాకపోతే ఇది ఎట్టుందంటే ఐసీలో చావా ఇవ్వాలా రేపా నా మనిషి కనుక డాక్టర్ దగ్గరకు వచ్చినట్టు అలా ఉంది మన పరిస్థితి. దీనికి మనం రికమెండేషన్ అయితే ఏం చేయలేకపోతున్నాం. బట్ కాకపోతే ఏంటంటే తన యొక్క రైతు సిఫార్సు మీదకి మనం కొద్దిగా ఒక ప్రోడక్ట్ని చూద్దాం, ప్రయత్నం చేద్దామని ఒక మానవ ప్రయత్నం చేస్తున్నాం. సరే దీన్ని కొద్దిగా అవుట్ ఆఫ్గా వెళ్ళి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దా లేదా అని తెలియదు. అందుకే నేను ప్రోడక్ట్స్ అయితే మీకు నేను చూపించట్లేదు. కారణం ఒక రైతు యొక్క ఆవేదన మీకు తెలియజెప్తున్నాను. రైతుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను. ఇదే విధంగా చాలా చోట్ల కూడా రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. చాలా కొన్ని బాగా వచ్చినటువంటి చోట్లలో విపరీతంగా బొబ్బర్ అటాక్ అయిపోయిందనమాట. అది పరిస్థితి. ఎనీవే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి మిత్రులారా. బట్ మీ యొక్క సలహాలు సూచనల మటుకు ఈ యొక్క వీడియో మీద నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ఎంతోమందికి అనుభవం ఉన్నటువంటి రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు ఏమన్నా ఈ రైతుకు ఉపయోగపడతాయేమో చూద్దాం, ఆలోచిద్దాం. ఏదైనా బెస్ట్ సజెషన్స్ ఉంటే వాటిని మేము స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బట్ ఈ పైరుని వదిలేసుకోవడం మంచిది. బట్ కాకపోతే తను
పెట్టుబడి పెట్టాను విపరీతంగా, ఇప్పుడు పీక్ నేను ఏం చేయలేను అనే ఒక బాధలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వండి. అలాగే నన్ను ఆదరిస్తున్న రైతులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.